ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రోజురోజుకు తీవ్రమవుతున్న ట్రాఫిక్ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు. సింగ్ నగర్ నుంచి పాతపాడు, నున్నా, గన్నవరం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ప్రతిరోజు 1,00,000 మందికి పైగా వాహనదారులు రాకపోకలు సాగిస్తున్నారని ఆయన సభలో వివరించారు. వాహనాల సంఖ్య గణనీయంగా పెరగడంతో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విజయవాడ నగర అభివృద్ధి దృష్ట్యా భవిష్యత్తు అవసరాలను ముందుగానే పరిగణలోకి తీసుకొని తక్షణమే సెకండ్ ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆమోదం తెలపాలని ప్రభుత్వాన్ని బలంగా కోరారు. ప్రజల ప్రయాణ సౌలభ్యం, నగర అభివృద్ధి, ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఇవన్నింటికీ సెకండ్ ఫ్లైఓవర్ అని సరైన దారి అని బోండా ఉమా మహేశ్వరరావు గారు స్పష్టం చేశారు. ప్రధానమైనటువంటి సమస్యలు 3 ఉన్నాయి అధ్యక్ష. ఈ సభ ద్వారా మీ దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అధ్యక్ష. ప్రధానంగా 1996-97లో ఆనాటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ఒక ఫ్లైఓవర్, ప్రధానంగా ఆర్ఓబి అధ్యక్ష, అది రైల్వే ఓవర్ బ్రిడ్జి, దాన్ని ఆయన హయాంలోనే కట్టారు అధ్యక్ష. అది ఇప్పుడు ఆ రోజు జనాభా అయితే 50,000 మంది ఉండేవారు అధ్యక్ష. ఇవాళ ఆ ప్రాంతంలో 2 లక్షల మంది వరకు నివసిస్తున్నారు అధ్యక్ష. దానికి ప్రధానంగా నున్న, పాతపాడు, గన్నవరం వెళ్ళేదానికి కూడా అది ఒక మెయిన్ రోడ్డు అయిపోయింది అధ్యక్ష. దానికి సెకండ్ ఫ్లైఓవర్ ఒకటి మేము అడుగుతున్నాం అధ్యక్ష. రైల్వే వాళ్ళకి ప్రపోజల్ పంపిస్తే వాళ్ళు 50% కాస్ట్ కనుక స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంటే మేము వేస్తామని చెప్పి వాళ్ళు కూడా